జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో తాడిపత్రిలో ఒక సన్నివేశం చోటు చేసుకుంది. చూసాము మొన్నే ప్రభుత్వ ఉద్యోగులపై అధికారులపై జేసీ ప్రభాకర్ రెడ్డి తాత ఎలా మాట్లాడో బూతులతో మాట్లాడి ఎలా వాళ్ళని ఎలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా వాళ్ళని ఎంత బెదిరింపులకు గురి చేశాడో కూడా మనం చూసాము. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇంకొక చోటు చేసుకుంది. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఆసక్తికర ఘటన జరిగింది. మళ్ళీ టీడీపీలోకి చేరుతానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళిన లాయర్ శ్రీనివాస్ను ఆయన అనుచరులు బయటికి లాక్కెళ్లారు. 2019లో టీడీపీ ఓటమితో 2023లో వైసీపీలో చేరిన ఆయన తాజాగా మళ్ళీ సొంత గూటికి వస్తానంటూ తాడిపత్రిలో జేసీ ఇంటికి వచ్చారు. దీంతో ఆయనతో మాట్లాడేందుకు కూడా జేసీ ఇష్టపడడం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఆయన చెప్పేశారు. అయినా లాయర్ శ్రీనివాసులు వెళ్ళిపోవడంతో అనుచరులు కాళ్ళు చేతులు పట్టుకొని బయటికి లాక్కెళ్లారు. గతంలో ఆయన జేసీపై తీవ్ర విమర్శలు చేశారని, అందుకే జేసీ దూరం పెట్టారని టీడీపీ నేతలు తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరుల వ్యక్తిగత న్యాయవాది శ్రీనివాసులు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులలో ఒక్కరిగా శ్రీనివాసులు కొనసాగేవారు. టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండేవారు. అప్పట్లో అలా 2019 తర్వాత రాష్ట్రంలో మారిన పరిస్థితుల కారణంగా గత ఎన్నికల ముందు లాయర్ శ్రీనివాసులు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు. అప్పటి నుంచి ఈ శ్రీనివాసులు జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడంతో అప్పటి నుంచి కోపంగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. తర్వాత ఆ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడం కూడా చూసాం మనము. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దిక్కులేని పరిస్థితుల్లో జేసీ వద్దకు వెళ్ళాడు ఈయన లాయరు. సో ఇప్పుడు ఈ క్రమంలో ఆయన నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి అంటూ కూడా ఆయన్ని అనుచరులు లాక్కెళ్ళి బయటికి దొబ్బేశారు శ్రీనివాసుని. టీడీపీలో చేరుతానన్న కూడా ఒప్పుకోకుండా చాలా అతన్ని బయటికి లాక్కెళ్ళి అవమానించినట్టు తెలుస్తూ ఉంది.